నష్టాలు కలిగించే ఫుడ్ తినడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి తోటకూర పప్పు నచ్చలేదని వదిలేయడం అట్లాంటివన్నీ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కొత్తగా పెరుగుతున్న కల్చర్ ఏంటంటే అందరూ ప్యాకెట్ ఫుడ్లు తినేస్తున్నారు. అవునా? రోజు ప్యాకెట్ ఫుడ్ లేకుండా చిప్స్, కుర్కురేను, లేకపోతే ఇంకా అట్లాంటివి చాలా ఉంటాయి. డోరిటోస్ 5 రూపీస్కి 10 రూపీస్కి వస్తాయి. దాంతో చెత్త యాడ్ అవుతుంది. అసలు మన పొట్టలోకి చెత్త వెళ్తుంది. ప్యాకెట్ కూడా డస్ట్బిన్లోకి వెళ్తుంది, ఆ చెత్త అంతా మన పొట్టలోకి వెళ్తుంది. దానివల్ల మీకు 1% కూడా న్యూట్రిషియస్ వాల్యూ ఉండదు ఆ ప్యాకెట్లో ఫుడ్. దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. అదేంటంటే ఆ ఫుడ్లో ఎడిక్టివ్గా ఉండేటట్టు, పిల్లలు పదే పదే తినేటట్టు అన్నీ మనకి బుర్రకి అలవాటు అయిపోయేలాగా చేసి కొనిపించి మీతోటి అందులో కొంత పర్సెంటేజ్ కంపెనీ వాళ్ళు లాభాలు తీసుకుంటారు, కానీ పిల్లలకి ఆరోగ్యం పోతుంది. అసలు ఇలాంటి ప్రోస్పరస్ జిల్లాలో రక్తహీనత అంటే అయ్యే కారణాలు. అవి ఎవ్వరూ కూడా తినండి కాబట్టి మీరు ఒకేసారి మారలేదు, తగ్గించుకోవడం వారానికి ఒకసారి పెట్టుకోవడం అలా చేసుకుని మంచి ఫుడ్ తినాలన్నమాట. మంచి అసలు ఏది ప్యాకెట్లో వచ్చిన ఫుడ్ ఏది మంచిది కాదు. ప్యాకెట్లో వచ్చి కూల్ డ్రింక్లు, ప్యాకెట్లో వచ్చి చిప్స్, బిస్కెట్లు ఏది కూడా మంచిది కాదు. న్యాచురల్గా మీరు ఏదన్నా తినండి, ఏదన్నా మంచిదే. చిక్కీయో, వేరుశనగలో, శనగలో, లేకపోతే ఇంట్లో అమ్మ వండి పెట్టేది ఉంది అంటే ఇంకా అది ఏదన్నా ఇంకా అసలు అమృతము. మీకు న్యూట్రిషియస్ వాల్యూ అనేది బాడీలో ఉపయోగపడే ఆహారం అవి తినాలి. దాంతోపాటు మీరు ఇట్లాగా మన ఈ కార్యక్రమాలన్నీ కూడా మందులు అవన్నీ కూడా జాగ్రత్త వేసుకోవాలి. మీ అందరికీ కూడా నా యొక్క తినండి, తినండి, నువ్వులుండ కానీ ఫ్రూట్స్ కానీ చాలు ఇంకొక స్నేహితు ఉండదు అంతే. నవలేసి తిన్నాడు బాబు. ఇక్కడ భోజనం చేస్తాను చేయవు కదా, చిప్స్ తింటాడు. చెప్పుకుని